మిత్రులు నమస్కారం. రేడియో రాంబాబు ఛానల్కి స్వాగతం. ఇవాళ గీత రచయిత మైలవరపు గోపి గారి పాటలు కొన్ని తలుచుకుందాం. మైలవరపు గోపి గారు 1949 ఆగస్టు 15న జన్మించారు. 1996 సెప్టెంబర్ 8న ఆయన అస్తమించారు. ఈ మధ్యకాలంలో అంటే ఆయన సినీ ప్రస్థానం లేదంటే తొలి గీతం రాసింది దాదాపుగా 70 నుంచి చివరి 5 సంవత్సరాలు ఆయన అనారోగ్యంతో గడిపారు. అంటే ఒక 2 దశాబ్దాలకు పైగా ఆయన పాటలు రాశారు. ఆయన రాసిన పాటలు 200 చిత్రాలు అంటారు. బహుశా మరి 500-600 పాటలు ఉంటాయేమో, 1500 అని చెప్పి అంటారు, కానీ అన్నీ ఉండకపోవచ్చు. గోపి గారి ప్రత్యేకత, గోపి గారి శైలి, గోపి గారిని ఎవరు ప్రోత్సహించారు అనే అంశాలని వాళ్ళు తెలుసుకుందాం. ముందుగా గోపి గారిని చెప్పగానే గుర్తొచ్చే పాట పండంటి కాపురంలోని మనసా కవ్వించకే ననిలా, ఎదురీది లేక మిగిలాను నేనిలా, సుడిగాలిలో చిక్కిన నావల. దురదృష్టం ఏమిటంటే ఈ పాట రాసినటువంటి మైలవరపు లక్ష్మీ గోపాలకృష్ణమూర్తి, ఆయన గీత రచయిత గోపిగా పరిచయం. ఆయన అలా సుడిగాలిలో చిక్కిన నావల అయిపోయారు అనారోగ్యంతో. గోపి గారు ఆయన ఎద్దనపొడి ఆయన స్వస్థలం, కృష్ణా జిల్లా. చిన్నప్పటి నుంచి నాటకాలు వేయటం, రాయటం, కవిత్వం ఇవన్నీ అలవాటు. ఆయన స్కూల్ ఫైనల్ రాగానే మద్రాసు పాట పెట్టారు. విచిత్రం ఏంటంటే దాదాపు 64 ప్రాంతంలోనే వచ్చినటువంటి గోపి గారు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం ఆయన రూమ్మేట్స్ కొంతకాలం. ఇద్దరు బహుశా సినిమా ప్రపంచంలో తమ స్థానం కోసం రాజీ లేని ప్రయత్నాలు చేసిన వారే. సరే, ఎవరు ఎక్కడికి వెళ్ళారో మనకు తెలుసు. గోపి ఆ పేరు రావడం కారణం ఆయన పినిశెట్టి గారు రచించిన పడుచు నాటకంలో గోపి పాత్ర వేయడంతో ఆయన గోపిగా మారారు అంటారు. అది ఎంతవరకు వాస్తవం తెలియదు, కానీ తర్వాత ఆయన ఆకాశవాణి మద్రాసు కేంద్రంలో ఆడిషన్ పరీక్షలో పాస్ అయి కన్యాశుల్కం నాటకంలో వెంకటేశం పాత్ర పోషించారు. సినిమా అప్పట్లో సినీ గీత రచయితల్లో మనం చూస్తే దేవులపల్లి, ఆత్రేయ, ఆర్ద్ర, సినారే, దాశరథి, రాజశ్రీ, వీటూరి ఇలాంటి ప్రతిభాశీలు ఉన్న చోట ఒక నూనూగు మీసాల యువకుడు తన బలమైన కాంక్షను నెరవేర్చుకోవాలంటే ఎంతటి ప్రతిభా ఉత్పత్తులు ఉండాలో మనం ఆలోచించాలి. ఎందుకంటే ఆయన చిన్నప్పటి నుంచే నాటకాలు వేయటం, రాయటం ఇవన్నీ అలవాటున్నటువంటి వాడే గోపి గారు. అసలు సినిమా పాట అనేదే దర్శకుడు, నిర్మాత కలిసి కథలోని ఒక సన్నివేశాన్ని వివరిస్తే ఆ సన్నివేశానికి బలం చేకూరుస్తూ కథనంలో భాగమయ్యేది గీతం. ఇక్కడ రచయిత తన ప్రతిభను కనబరచడమే కాదు, ప్రేక్షకుడు ఆ పాటను పాడుకోవాలి. సంగీత దర్శకుడు బాణీ ఎంత బాగుండాలో ఆ గీత రచయిత పదాలు కూడా అంత బాగుండాలి. ఎందుకు మనం ఆత్రేయ పాటను అంతగా తలుచుకుంటాం, ఎందుకు మనం వేటూరి పాటను తలుచుకుంటాం? వారి పదప్రయోగం. అంటే సినిమా పాట రాయటం అనేది ఒక టెక్నిక్. ఆ టెక్నిక్ వచ్చిన వాళ్ళే గీత రచయిత అవుతారు. భాషపై పట్టు ఉండాలి, ప్రబంధాలు, ప్రాచీన సాహిత్యం తెలిసి ఉండాలి, చదువుల తల్లిని ఉపాసించి ఉండాలి గీత రచయిత. అయితే ఇప్పట్లో కాకుండా అప్పట్లో కొత్త గీత రచయిత పెట్టుకునేందుకు ఏ నిర్మాణ సంస్థ అంత సముఖంగా ఉండేవి కావు. సాక్షాత్తు వేటూరి గారు ఒకసారి చెప్పుకున్నారు, ఎన్టీ రామారావు గారు రికమెండ్ చేసిన ఒక సంస్థ వారు మాకు ఆస్థాన రచయిత ఆరుద్రండి అని నసిగారట. అలాంటి రోజులు ఆ రోజుల్లో. అందుకనే అతని ప్రతిభను గమనించినట్టే గోపి ప్రతిభను గమనించినటువంటి ఆత్రేయ, రాజశ్రీలు వారిద్దరు కూడా ఆయన్ని తమ అసిస్టెంట్గా పెట్టుకున్నారు, కొంత ప్రోత్సహించారు. సంబరాల రాంబాబు చిత్రంలో గోపి ఒక అజ్ఞాత రచయితగా పనిచేశారు అనేటువంటి టాక్ కూడా ఉంది. అయితే గోపికి తొలి అవకాశం ఇచ్చింది ఎవరు తెలుసా? మీరు నమ్మలేరు, మహానటి సావిత్రి. ఆవిడ 1969లో చిరంజీవి అనేటువంటి చిత్రానికి దర్శకత్వం వహించారు. అందులో సినారే, ఆర్ద్ర, కొసరాజు వీళ్ళు రాసినటువంటి పాటలతో పాటు ఒక పాట గోపి గారితో రాయించారు. ఆ పాట ఎలా ఉంటుందంటే, జీవితం ఎంతో చిన్నది, అందుకనే అతి స్వల్పమది, నవ్వు పువ్వు క్షణికములే, గడువు తీరితే అవి నిలువవులే అని చెప్పి రాశారు. అది పల్లవి అనమాట. 70లో వచ్చినటువంటి రంబరాల రాంబాబు చిత్రంలోని ఆయన అజ్ఞాత రచయితగా చేశారనుకున్నాం కదా. 71లో ఆయన మట్టిలో మాణిక్యం చిత్రంలో మంచి పాట రాశారు, ఒక పుట్టినరోజు గీతం. మళ్ళీ మళ్ళీ పాడాలి ఈ పాట, నీ బతుకంత కావాలి పూలబాట,
పచ్చగా నూరేళ్ళు ఉండాలని, నా నెచ్చెలి కలలని పండాలని. చాలామంది పుట్టినరోజుల్లో ఈ పాటని ప్లే చేస్తూ ఉంటారు. హృదయం అనేది ఆలయము, స్నేహము దేవుని ప్రతిరూపము, కులమేదైనా మతమేదైనా దానికి లేదు ఏ భేదము. ఇది ఎంత అందంగా ఈ పాట సాగుతుంది. అంటే ఒక స్నేహితురాలు మరో స్నేహితురాలతో స్నేహం గురించి పాడినటువంటి పాట. అంటే గోపి పాటలన్నీ గమనిస్తే అవేం సమాసభూయిష్టంగా ఉండవు. ఆత్రేయలాగా హాయిగా మనం నిత్యం వాడుకునే మాటలతో కనిపిస్తాయి. ఈ గోపి గారు 71లో జాతకరత్న మిడతంబొట్టు చిత్రంలో ఒక మంచి పాట రాశారు. అది 2 పాటలు రాశారు. ఆ డ్యూయట్ చాలా పాపులర్. నీ చెయ్యి నా చెయ్యి పెనవేసి బాస చెయ్యి, నా తోడు ఈ బంధం కలకాలం ఉండనియ్యి, సాక్షులు మన 2 హృదయాలు. ఇది పాట. ఎస్పి కోదండపాణి గారు అద్భుతమైనటువంటి సంగీతం సమకూర్చారు. ఆ పాటకి ఇంట్రో మ్యూజిక్ వింటే బోల్డ్ అంతసేపు వస్తుంది. అలాగే ఇక అసలైన బ్రేక్ గోపికి ఎప్పుడు వచ్చిందంటే 12 కాపురం చిత్రంలో ప్రభాకర్ రెడ్డి గారు ఇచ్చారు. అది మొదటగా చెప్పినటువంటి మనసా కవించికే నన్నిలా అనేటువంటి పాట. అది కాకుండా ఇదిగో దేవుడు చేసిన బొమ్మ, ఇది నిలిచేదేమో 3 రోజులు, బంధాలేమో 10,000. మీకు గుర్తుండే ఉంటుంది ఎస్పి కోదండపాణి పాడిన పాట. బహుశా ఆయన ఇంకో పాట పాడారో తెలియదు కానీ ఈ పాట చాలా పాపులర్ పాట. తాత్కాలమైన జీవితంలో మనిషి ఏర్పరచుకునే బంధాలు అన్నీ ఇన్ని కాదు అంటారు రచయిత, గీత రచయిత. ఇంతకీ మనిషి బతుకు ఎటువంటిదో తెలుసుకోమంటారు చరణంలో. నదిలో నావ తన బతుకు, దైవం నడుపును తన బతుకు, అనుబంధాలు ఆనందాలు తప్పవులేరా కడ వరకు. ఇది మనిషి జీవితం. నదిలో సాగే నావకు ఊగిసలాట ఉంటుంది. తీరం చేరే వరకు దైవం మీద ఆధారపడి ఉన్నట్టే చివరి క్షణం వరకు మన చుట్టూ ఉండే మనుషులతో మన సంబంధ బాంధవ్యాలు ముడిపడి ఉంటాయి అని రచయిత చెప్తారు. అంటే ఎన్నో ఎదురు దెబ్బలు తింటే కానీ ఇంత లోతుగా వ్యక్తీకరణ సాధ్యం కాదేమో అనిపిస్తుంది. ఈ పాట రాసే నాటికి గోపి వయసు 30 సంవత్సరాలు. ప్రభాకర్ రెడ్డి గారు చాలా ప్రోత్సహించారు గోపిని. దాదాపుగా ఆయన నిర్మించిన చిత్రాలు, నటించిన చిత్రాలు, ఇట్లాంటివన్నింటిలో కూడా చాలా అవకాశాలు ఇచ్చారు. అలా ఇచ్చిన అవకాశం గాంధీ పుట్టిన దేశం. ఎందుకంటే 12 కాపురం కూడా ప్రభాకర్ రెడ్డి గారి కథ సమకూర్చారు. ఆయన ప్రొడక్షన్లో జయప్రద ఆర్ట్ మూవీస్ ఆయనదే బ్యానర్. అంటే కృష్ణ గారు ఇన్వాల్వ్ అయినా కూడా ఆయన కాంట్రిబ్యూషన్ కూడా ఉంది. గాంధీ పుట్టిన దేశంలో 1973లో వచ్చింది ఇది. ఇది కూడా సత్యం సంగీతం. గాంధీ పుట్టిన దేశం, రఘురాముడు ఏలిన రాజ్యం, ఇది సమతకు మమతకు సంకేతం అని చెప్పి సాగుతూ చరణంలో భేదాలన్నీ మరచి, మోసం ద్వేషం విడిచి, మనిషి మనిషిగా బతకాలి, ఏ నాడు నీతికి నిలవాలి. ఇది ఎంత హాయిగా చిన్న చిన్న పదాలతో సాగుతుంది. ఇంకొక విషయం చెప్తాను. ఆ రోజుల్లో ముందు చెప్పాను, ఒక చిత్రానికి 4-5 గీత రచయితలు ఉంటే అందులో దాశరథి ఒక పాట, నారాయణ రెడ్డి గారు ఒక పాట, కొసరాజు ఒక పాట, దేవులపల్లి ఆరుద్ర, ఇలా ఉండేది. అయితే ఒకరు ఫోక్ బాణి, ఒకరు ప్రేమ గీతం, ఒకరు విషాద గీతం, ఒకరు విరహ గీతం, ఇట్లా స్ఫూర్తి గీతం, రకరకాలుగా పాటలకి ఏ రచయిత బాగుంటే వాళ్ళ చేత రాయించుకుంటూ ఉండేవాళ్ళు. అలా ఏ రచయితకైనా సింగిల్ కార్డ్ అనేటువంటిది ఒక కోరిక. గోపికి ఆ కోరిక 1983లో వచ్చినటువంటి కుంకుమ తిలకం చిత్రంతో తీరింది. అందులో 6 పాటలు రాశారు. ఆలనగా పాలనగా, అలసిన వేళల అమ్మవుగా, లాలించి ఇల్లాలిగా, దేవి పాలించునారానిగా, అద్భుతమైనటువంటి వాయిస్. మనకి ఈయన ఎవరు, యేసుదాస్ గారు పాడారు. చాలా బాగుంటుంది. యేసుదాస్ సుశ్రీ గారు పాడారు, సత్యం సమకూర్చారు. ఇందులో ఒక భక్తి పాట ఉంది, మీకు గుర్తు ఉంటుంది. ఆ భక్తి పాట కుంకుమ తిలకం కాదు, గృహప్రవేశం చిత్రంలో సత్యనారాయణ వ్రతంపై వచ్చినటువంటి పాట. అది ఎంత బాగా అందరినీ చేరిందంటే యూట్యూబ్లో ఆ పాట పాడినటువంటి గాయనీమణులందరికీ కూడా లక్షల్లో వ్యూస్ దక్కాయి ఆ పాటతోటి. సో గొప్పతనం అంతా బాణీలో ఉంది కరెక్టే, కానీ బాణీకి తగ్గ పదాలు చాలా ముఖ్యం అండి. అది గుర్తుపెట్టుకోవాలి. శ్రీ సత్యనారాయణ సేవకురారమ్మ, మనసార స్వామిని కొలిచి హారతి నీరమ్మ అని చెప్పి ఒక హారతి పాట మనం చూస్తాం అందులో. అదే సినిమాలో మరో పాటను గుర్తుంది కదా, దారి చూపిన దేవత నీ చేయి ఎన్నడు వీడక, అద్భుతమైన పాట. మరి ప్రభాకర్ రెడ్డి గారు నాకు స్వాతంత్రం వచ్చింది అనేటువంటి మత్స్యకారుల జీవితానికి సంబంధించిన చిత్రాన్ని 1975లో నిర్మించారు. ప్రభాకర్ రెడ్డి గారు, లక్ష్మీ దీపక్, గోపి, వీరి ముగ్గురిది ఒక కాంబినేషన్ అండి. ఈ ముగ్గురు కాంబినేషన్ చాలా పాటలు వచ్చాయి, చాలా చిత్రాలు వచ్చాయి.
అందులో ఒక పాట ఉంది. నాయిళ్ళ సిన్నోడు నడిమింటి చంద్రుడు నా వంక చూస్తేనే సాలు నా వయసుకేదో పుడతాది గుబులు అని నాయకంటే ఎంకి ముద్దుల బంతి సొగసైన శామంతి మతిపోయే నీ సూకు చూసి నువ్వు నవ్వద్దు నన్ను పిచ్చోడిని చేసి. ఇది పల్లవి. ఈ పాట చరణంలో ఎంత భావుకత ఉంటుందంటే, చిరుగాలి నాకన్నా గడుసైనదాయే నిలువెల్ల నీ ఒళ్ళు ముద్దాడిపోయే అని నాయకుడు అనగానే నాయిక ఎన్నెల్ల నాకన్నా ఏనోము చేసి నిలువెల్ల నేను పెనవేసి కాచి అంటుంది. చిరుగాలి వెన్నెల వీటిని చాలా అద్భుతంగా గోపి గారు వాడుకున్నారు. ఇందులో ఒక ఎంకి పాట ఉంది, ఓ జానపద బాణిలో సాగుతుంది. ఎంకీనే చూడలేనే ఎలుతుల్లో నీ రూపు ఎలిగిపోతుంటేనే అని నాయకుడు అంటే, ఈ ఎలుగు నీదేంద్రా ఊపిరి ఉండేదాకా ఈ జన్మ కడదాకా అంటుంది నాయక. అదే చరణంలో వస్తే ఎన్నెల్లో సంద్రంలా నా మనసే పొంగితే అని నాయక అనగానే, సంద్రంలో కెరటాలై కోరికలే తరిమితే ఊరిస్తూ ఉడికిస్తూ నువ్వుంటే ఎంకీనే చూడలేనే అంటాడు నాయకుడు. అంటే ఈ పాట నిండా భావుకత నిండిన పదప్రయోగాలు కనిపిస్తాయి. ఇలాంటి పాటలు కొంచెం అరుదు ప్రస్తుత కాలంలో. ప్రయాణంలో పదనిసులు అనేటువంటి ఒక చిత్రంలో ఒక తాత్విక గీతం ఆయన ఉంది. ప్రయాణం ప్రయాణం లోకానికి రావడమే ప్రయాణం లోకానికి రావడమే తొలి ప్రయాణం, పైలోకానికి పోవడమే తుది ప్రయాణం, మధ్యన ఉండే జీవితమంతా మనిషికి తప్పదు ప్రయాణం, దూరం తెలియని తీరం వరకు ఉరుకు పరుగుల ప్రయాణం, ఆగని కాలం ఆగే వరకు అలసట తప్పని ప్రయాణం, ఇది ప్రయాణం అని చెప్పి ఒక రైలు జర్నీలో అన్ని పాత్రల్ని పరిచయం చేస్తూ సాగేటువంటి పాట. ఎంఎస్ కోటారెడ్డి దర్శకులు, శంకర్ గణేష్ సంగీత దర్శకత్వం వహించారు. గోపి పాటలు మరొకటి చాలా పాపులర్ అని 1976లో విడుదలైన అమెరికా అమ్మాయి చిత్రంలో ఉంది. ఒక వేణువు వినిపించిన అనురాగ గీతిక, ఒక రాధిక అందించిన నవరాగ మాలిక. ఈ పాటకు జీకే వెంకటేష్ సంగీతం వహించారు. జి ఆనంద్ చాలా పేరు వచ్చింది ఆ పాటకు ఆయనతోటి. అలాగే 1979లో ఇది కూడా ప్రభాకర్ రెడ్డి గారి సినిమా. లక్ష్మీ దీపక్ దర్శకుడు. కార్తీక దీపం. నీ కౌగిలిలో తలదాచి నీ చేతులలో కనుమూసి జన్మ జన్మకు జతగా మసిలే వరమే పొందని అని నాయక అంటుంది. ఇది పల్లవి. చరణంలో నింగి సాక్షి నేల సాక్షి నిన్ను వలచిన నా మనసే సాక్షి నా కోలల సామివి నీవై వెలపే దివ్వగా వెలిగించు అని చెప్పి మరోసారి అలతలతి పదాలతో పాట ప్రయాణం చేస్తుంది. 1981లో చట్టానికి కళ్ళు లేవు తమ్ముడు ఆ టైటిల్ సాంగ్ చాలా పాపులర్. అందులో అక్కడ ఏమిటంటే, చట్టానికి కళ్ళు లేవు తమ్ముడు న్యాయానికి ఇల్లు లేదు ఎప్పుడు. ఇది ఒక పల్లవి అనుకోండి. రుజువయ్యిందే ఇక్కడ సత్యమట వాదమాడి గెలిచిందే వేదమట పిల్లి ఎలుకల నడుమ ఎందుకు సాక్ష్యం ఎలుకే పిల్లిని తిందని పెద్దల వాదన అని చెప్పి సాగుతుంది ఈ పాట. ఇందులో కూడా మళ్ళీ ఇంకో చరణంలో గుడిసెలోన దొరికిందా సానిదట మేడలోన ఆట నాగరికమట కూడు లేక ఆడితే నేరమట తప్పదాకి విప్పుకుంటే నాట్యమట అని చెప్పి సాగుతుంది. ఒక సామాజిక సన్నివేశాన్ని వర్ణించినటువంటి పాట. ఇక్కడ కూడా భావం లోతు భాష సూటిగా ఉండి పాట వినేవారికి చేరుతుందన్నమాట. ఇంకా ఆయన సాధించిన విజయాల్లో బంగారు కలలు, దొరబాబు చిత్రాల్లో రాశారు. అలాగే పచ్చని సంసారం, పరివర్తన, మనిషి రోడ్డున పడ్డాడు, ఎవరికి వారే యమునా తీరే భాగస్థుడు ఇట్లాంటి చిత్రాల్లో రాశారు. ఆయన 2 పాటలు రాజబాబు గారు తీసినటువంటి చిత్రాలు రాశారు. ఒకటేమో ఎవరికి వారే యమునా తీరే 1974లో వచ్చింది. దీన్ని కూడా గణేష్ శంకర్ సంగీతం. ఇది ఎలా వస్తుంది ఆ పాట, ఎవరికి వారే యమునా తీరే ఎక్కడో పుడతారు ఎక్కడో పెరుగుతారు ఎవరికీ చెప్పకుండా పోతూనే ఉంటారు రాజ్యాలను ఏలినారు వేనవేల రాజులు ఎవరికెవరు ఉంచినారు కులసతులకు గాజులు కట్టించిన కోటలన్నీ మిగిలిపోయెను కట్టుకున్న మహారాజులు తరలిపోయెను ఊపిరి చెరబడితే పుట్టాడంటారు ఊపిరి నిలబడితే పోయాడంటారు గాలివాటి బతుకులు ఒట్టి నీటి బుడగలు నిజమేదో తెలుసుకో గతము మరిచి కలత మర్చి నిద్రపో అని చెప్పి సాగుతుంది. ఇది ఎవరికి వారు యమునా తీరే చిత్రంలో ఉంది. మనిషి రోడ్డున పడ్డాడు చిత్రం 76లో వచ్చింది.
ఇది కూడా శంకర్ గణేష్ సంగీతం. ఇది ఒక తాత్విక గీతం. కోటికి ఒకరే పుడతారు పుణ్యమూర్తులు, వారి కొరకు వస్తారు సూర్య చంద్రులు అని చెప్పి స్టార్ట్ అవుతుంది. నా స్వార్థం నాదేనని తలపోసేవాడు నలుగురికి భారమై కాటికి పోతాడు, నా దేశం నా మనిషి అని పోరాడేవాడు పోయిన లోకాన మిగిలిపోతాడు, పోయిన లోకాన మిగిలిపోతాడని చెప్పి గోపి గారు రాశారు. నిజమే, ఆయన పాటలతో లోకాన మిగిలిపోయాడు అని చెప్పుకోక తప్పదు. ఇది చాలామంది గుర్తుంచుకొని రచయితల్లో గోపి గారి పాటల గురించినటువంటి కొంత చెప్పే ప్రయత్నం చేశాను. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, రేడియో రాంబాబు ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. నమస్కారం.